హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐ లవ్ యూ అమేష పార్ట్ 78. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఎవరికీ దొరకను అనుకున్నావు, కానీ ఎవరికీ దొరకకుండా పారిపోతున్నావు. ఏంట్రా ఇది ఆదిల్ అంటూ ఏడుస్తూ కూర్చుంది అనురాధ. జయ, డుగ్గు పెయింటింగ్ వేస్తూ ఉంటారు. సిరి వచ్చి హాయ్, మళ్ళీ పెయింటింగ్ కాంపిటీషనా అని అడుగుతుంది. ఇంతకు ముందు మీరు పెట్టుకున్న పోటీలో ఎవరు గెలిచారు అని అడుగుతుంది. ఇస్ మీ అని రాసి చూపిస్తాడు హ్యాపీగా డుగ్గు. జై ఫేస్ ఫీల్ అవుతూ పెట్టుకుంటాడు. సిరి జైని చూసి ఓకే, వాటిని నాకు చూపిస్తారా? నేను కూడా మీకు పెద్ద చాక్లెట్ ఇస్తా, కాకపోతే ఓడిన వాళ్ళకి అంటూ నవ్వుతుంది సిరి. అంతే, జై పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఫైల్ నుంచి తను వేసిన పిక్చర్ తీసి చూపిస్తాడు. సిరి చూస్తుంది, కాసేపు ఆలోచిస్తూ ఉండిపోతుంది. జైకి దీప మదర్, అది కన్ఫర్మ్. ఫాదర్ మాత్రం కునాల్ కాదే పిక్చర్లో అనుకుంటూ జైని ఇది మీ మదర్ దీప, ఇది కునాల్ కాదు కదా అని అడుగుతుంది పిక్చర్లో చూపిస్తూ సిరి. జై కూడా నో ఆంటీ, దిస్ ఇస్ నాట్ కునాల్ అంకుల్, హిస్ మై ఫాదర్ అర్జున్ దేవ్ రాజ్పూత్ అంటాడు. దేవ్? అర్జున్ జై ఫాదరా? అర్జున్ జైకి ఫాదర్ అయినప్పుడు మదర్ దీప అవుతుంది, కానీ అర్జున్ తన భార్య వేరే ఉందని చెప్తున్నాడు అనుకుంటూ పిక్చర్ని బాగా పరిశీలించి చూస్తుంది. అప్పటి వరకు డుగ్గు వేసిన పిక్చర్ లాగే ఇది సేమ్ ఉంది. పైగా డుగ్గు తనని ఈ పెయింటింగ్‌లో ఉన్న వ్యక్తిని ఒక పార్టీలో చూశాను అని చెప్పాడు. అది గుర్తుకు చేసుకొని డుగ్గుకి చూపిస్తుంది. ఆ రోజు పార్టీలో నువ్వు ఇతనితోనే చూసావా నన్ను అని అడుగుతుంది. యస్ అని తల ఊపుతాడు డుగ్గు. మళ్ళీ ఈ అంకుల్ ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా అని అడుగుతుంది సిరి. డుగ్గు అటు ఇటు తిరుగుతూ పైనుంచి కిందకు చూసి గార్డెన్ ఏరియాలో సునీల్తో మాట్లాడుతున్న దేవ్ని చూపిస్తాడు. షాక్ అయిపోతుంది సిరి. డుగ్గు చెప్పేది నిజమా? అర్జున్కి తనకి ముందే పరిచయం ఉందా? జై అర్జున్ని తన తండ్రి అని ఎందుకు చెప్తున్నాడు? అదే నిజమైతే తను తల్లి అవ్వాలి, మరి దీపాని తన తల్లి అని ఎందుకు చెప్తున్నాడు? ఏంటి ఈ కన్ఫ్యూజన్? దీన్ని ఎవరు కరెక్ట్ చేస్తారు? నా చుట్టూ అసలు అన్ని అబద్ధాలే ఉన్నాయా? అసలు ఎవరు నేను? దేవ్, జయదేవ్, అర్జున్ ఇలా ఆలోచిస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది సిరి. ప్రముఖ న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్. ప్రేమ అన్నాడు, పెళ్లి అనుకున్నాడు, కానీ ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి ఎలా పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించాడు. జీవితం సినిమా అనుకున్నాడు. నిజ జీవితంలో నటిస్తూ కొన్ని జీవితాలను తారుమారు చేశాడు. కానీ మనం ఒకటి తలిస్తే పైనున్నవాడు మరొకటి తలిచాడు. అదే ఆదిల్ బన్సీవాలా జీవితం. ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆదిల్ బన్సీవాలా ప్రముఖ బిజినెస్ మ్యాన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. జర్మనీలో అండర్ గ్రౌండ్లోకి వెళ్లి తప్పించుకునే క్రమంలో ఆదిల్ ఇండియాలోకి ప్రవేశించాడు. ఈ మధ్యనే హాట్ టాపిక్గా మారిన సిరి అర్జున్ దేవ్ రాజ్పూత్ సిరి హత్య డ్రామా కేసు ఒక కొలిక్కి రాకముందే ఆదిల్ బన్సీవాలా కుక్కచావు చచ్చాడు. కేసు నుంచి, చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆదిల్ అనుకోకుండా పంజాబ్లోని హైవేపై ఒక ట్రక్లో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న పెద్ద ట్రక్ని ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. ఇలా టీవీలో వార్తలు చూపిస్తున్నారు. ఈ వార్తలు చూసి దేశం మొత్తం అవాక్కయ్యింది. ఈ వార్త టీవీలో చూసి బల్విందర్ సింగ్ బాబుకి ఫోన్ చేసి చెప్పు, పని కంప్లీట్ అయిందని చెప్తాడు జిత్తుకి. వెంటనే జిత్తు దేవ్కి కాల్ చేస్తాడు.
ఆదిల్ మరణ వార్త విన్న అనురాధ షాక్‌కి గురవుతుంది. ఇది నిజం కాకూడదని బాధతో ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. తనని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న దేవ్ వెంటనే సునీల్‌ని, బాబుని ఇచ్చి ఢిల్లీకి పంపిస్తాడు అనురాధ దగ్గరికి. ఇక ఆమెను బాధ పెట్టడం ఇష్టముండదు. ఇలా జరుగుతుందని ఊహించలేదు దేవ్. ఇక్కడ సిరి చెకప్ చేసే డాక్టర్ తనకే ప్రాబ్లం లేదని, ఏదో షాక్‌కి గురయింది కాబట్టే కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తాడు. పడిపోయిన 4 అవర్స్‌కి మెల్లిగా కళ్ళు తెరుస్తుంది సిరి. మరియా కనిపించగానే అర్జున్ ఎక్కడా అని అడుగుతుంది. ఇక్కడే ఉన్నాను నిత్య. వాట్ హ్యాపెండ్ మా? ఎందుకు టెన్షన్ అవుతున్నావు? అని అడుగుతాడు దేవ్ లాలనగా. ఏమీ లేదు అన్నట్టుగా దేవ్‌ని గట్టిగా హత్తుకొని పైకి లేచి, తన మనసులో ఎన్నో ప్రశ్నలు, కానీ అడగాలనంటే మనసు విప్పడం లేదు. అర్జున్ తనకే సొంతం అనిపిస్తుంది. కానీ అంతలోనే తను ఎవరో గుర్తుకు వస్తుంది. ఇప్పుడు పిల్లల పెయింటింగ్ చూశాక తన మనసులో సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో. వీటన్నిటిని అడిగితే అర్జున్ ఏమనుకుంటాడో? తనకి దూరంగా వెళ్ళిపోతాడేమో? పిచ్చి భయంతో మనసును కట్టేసుకుంటుంది సిరి. జ్యూస్ తాగించి టాబ్లెట్లు ఇచ్చి పక్కనే కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడు. దేవ్ మాటలు వింటూ తనను కూడా అన్నీ మర్చిపోతుంది కాసేపట్లోనే. ఫ్రీగా మారిపోతుంది తన మూడ్. అప్పుడే జిత్తు నుంచి కాల్ వస్తుంది దేవ్‌కి. బ్రేకింగ్ న్యూస్ చూసారా బాబూ అంటూ. ఇంకా చూడలేదు. చెప్పిన పని కంప్లీట్ అయినట్టుంది అని అడుగుతాడు. మీరు చెప్పడం దాదా కంప్లీట్ చేయకపోవడమా? అది జరగని పని. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తే ఆ పనిపైన ఉంటాము మేము అన్నాడు జిత్తు. సిరిని దూరంగా వెళ్ళి అన్నీ వివరంగా చెప్తాడు దేవ్. అలా ఒక 15 నిమిషాలు మాట్లాడాక కాల్ కట్ చేస్తాడు దేవ్. చూస్తూ ఉండగా 10 రోజులు ఈజీగా గడిచిపోతాయి. ఆదిల్ మరణ వార్త పాతబడిపోతుంది. కొత్త వార్తల కోసం వేట మొదలవుతుంది న్యూస్ ఛానల్‌ది. టీవీలో, సోషల్ మీడియాలో ఎక్కడ బయటి విషయాలు లోపలికి రాకుండా జాగ్రత్త పడతాడు దేవ్. దాంతో బయటి ప్రపంచం తెలియకుండానే సిరి రికవరీ అవుతుంది. కునాల్ పేరెంట్స్ నందిని, సురేష్‌లను కలుస్తారు. కునాల్ కోసం దీపాని అడగడానికి. నందిని, సురేష్‌లు ఆశ్చర్యపోతారు. అలాగే చాలా సంతోషపడతారు. దీప జై గురించి అన్ని వివరాలు చెప్తారు వాళ్ళకి. ఆ విషయాలన్నీ దేవ్ మాకు ముందే చెప్పాడు. మా వాడు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. వాడి హ్యాపీనెస్ మాకు కావాలి. దీపకు పేరు పెట్టడానికి ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తారు. ఇదే విషయం దీపకి చెప్తే తను అస్సలు ఒప్పుకోదు. ఈ మాటలు తన దగ్గర తీసుకురావద్దని, జాలిపడి తనపైన ఎవరూ లైఫ్ ఇవ్వనవసరం లేదని, తను చాలా హ్యాపీగా ఉన్నానని ఘాటుగా మాట్లాడుతుంది. ఈ విషయం కునాల్‌కి తెలుస్తుంది. చాలా బాధపడతాడు. వెంటనే దీపకి కాల్ చేస్తాడు. కానీ తను లిఫ్ట్ చెయ్యదు. వెంటనే దేవ్‌కి ఫోన్ చేసి దీపతో తనకు మీటింగ్ అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు కునాల్. దానికి దేవ్ తొందరపడకు, తను అప్సెట్‌గా ఉంది. నీ మనసులోని విషయం తనకి అర్థమైతే తను కూల్‌గా తీసుకుంటుంది. లైఫ్‌లో ఒకసారి దెబ్బతిని ఉంది కదా! ఈ రిలేషన్ యాక్సెప్ట్ చెయ్యడానికి టైం పడుతుంది. నువ్వు చాలా ఓపికగా ఉండు అంటాడు. నిన్ను చూశాక ఓపిక నేర్చుకున్నాను. కంపల్సరీ ఉంటాను. బట్ ఈ పెళ్ళికి నువ్వే ఒప్పించాలి తనని అని రిక్వెస్ట్ చేస్తాడు కునాల్. అది నా బాధ్యత. తను నాకు చెల్లి. నా చెల్లెలి గురించి నాకు చింత ఉంటుంది. నువ్వు టెన్షన్ వదిలేసేయ్. మీ పెళ్లి 100% జరిపించే బాధ్యత నాది అంటూ హామీ ఇస్తాడు దేవ్. ఫుల్‌గా హ్యాపీ అయిపోతాడు కునాల్. దేవ్ అలా రెస్పాండ్ అవ్వేసరికి. మనసులో దేవా గురించి కొంచెం భయం ఉండేది. సి కానీ ఇప్పుడు అలా చాలా ఫ్రీగా ఉంటున్నారు ఇద్దరు. సిరి టాబ్లెట్లు వేసి పడుకోబెట్టడంతో దీపాని కలవడానికి నందిని ఇంటికి వెళ్తాడు. దీప వర్క్ చేసుకుంటూ ఉంటుంది. జై స్కూల్‌కి వెళ్తాడు. దీప నేను నీతో మాట్లాడాలి అంటాడు దేవ్.
చెప్పు దేవా అంటుంది దీప. దీప ఒక్కసారి లైఫ్‌లో దెబ్బతిన్నామని ప్రతిసారి అలాంటి దెబ్బ తగులుతుందని అనుకోకూడదు అని అంటాడు దేవ్. అంతా తెలిసే మాట్లాడుతున్నావా దేవ్? నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్ నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. ఏ నమ్మకంతో మరొకసారి ముందడుగు వెయ్యను అని అడుగుతుంది దీప. మంచి జ్ఞాపకాలు అయితే మనసులో పదిలపరుచుకోవాలి. కానీ చెడు జ్ఞాపకాలు కాదు దీప. నీ లైఫ్ కొత్తగా మొదలుపెట్టడానికి వచ్చే అవకాశాన్ని కాదు, ఆ అవకాశం మనకు అందించే మనిషిని 2 నమ్మాలి మనం కొన్నిసార్లు. చిన్నప్పటి నుంచి కునాల్‌ని చూస్తున్నావు. అతని మెంటాలిటీ నీకు తెలుసు కదా! పైగా ఇప్పుడు పెళ్లి ప్రపోజల్ తెచ్చింది కూడా అతనే. కాబట్టి నీ లైఫ్‌కి ఒక ఛాన్స్ ఇవ్వు. అందరు ఆడపిల్లల్లా నువ్వు హ్యాపీగా ఉంటే ఆంటీ, అంకుల్ ఎంత హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు పైకి చెప్పడం లేదు. వాళ్ళ బాధ వాళ్ళే దిగమింగుతున్నారు మీ ఇద్దరి విషయంలో. బట్ నాకు భయంగా ఉంది దేవ్. మరొకసారి ఇంకో వ్యక్తిని నమ్మి మోసపోవాలంటే అంటూ ఏడుస్తుంది దేవ్‌ని హత్తుకొని దీప. అలా జరగదు. మనల్ని ప్రేమించేవాళ్ళు ఎంత దూరమైనా వస్తారు మన కోసం. నేను సిరి కోసం వెళ్ళలేదా? అలాంటి ప్రేమ ఇప్పటి వరకు నీకు ఎదురు కాలేదు. అలాంటి ప్రేమ కునాల్ నీకు తప్పకుండా ఇస్తాడు. ఒక్కసారి తప్పటడుగు పడింది అని ప్రతిసారి అలాగే జరుగుతుందా? అంటాడు దేవ్. దీప నేను నిన్ను మోసం చేస్తానని ఎలా అనుకున్నావ్? అంటూ వెనక నుంచి కునాల్ వాయిస్ వినిపిస్తుంది. చటుక్కున తిరిగి చూస్తుంది దీప. అక్కడ కునాల్‌తో పాటు దీపక్ కూడా ఉన్నాడు. నేను నిన్ను ఫ్లర్ట్ చేసేదే ఉంటే నీతో లవ్ ప్రపోజల్ చేసేవాణ్ణి. బట్ నీతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి డైరెక్ట్‌గా పెళ్లి విషయం తీసుకొచ్చాను. ఒక్కసారి యాక్సిడెంట్ అయ్యింది కదా అని మనం ప్రయాణించడం మానేస్తామా? అన్నాడు కునాల్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 డేస్ నుంచి నేను మీకు అప్డేట్ ఎందుకు ఇవ్వలేదో 3 మినిట్స్ వీడియో పోస్ట్ చేశానండి. అది చూడండి. ఇక మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.